నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఐ న్యూస్. గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ యాజమాన్య బృందం విద్యుత్ శాఖ మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 3500 మెగావాట్ల సోలార్, 5500 మెగావాట్ల పవర్ విద్యుత్ ప్రాజెక్టులకు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి బృందం వెల్లడించారు. వీటిల్లో 3000 మెగావాట్ల ప్రాజెక్టులకు ఇప్పటికే రాష్ట్రంలో శంకుస్థాపన జరిగిందని, 2026 నాటికి ప్రాజెక్టులు ప్రారంభం అవుతాయని తెలిపారు. అనంతరం మంత్రి రవికుమార్తో కలిసి బృందం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును తక్షణమే రద్దు చేయాలని కోరుతూ అద్దంకిలో మాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు. మాల మహానాడు నేతలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల కార్యాలయములు తిరిగి మూసివేయించి బంద్కు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మాల మహానాడు సంఘం అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీరును తక్షణమే ఉపసంహరించుకోవాలని, నేడు భారత్ బంద్ నిర్వహించారని, ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు నష్టపోయే అవకాశం ఉందని, రాజ్యాంగం వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. భారతదేశం వ్యాప్తంగా 3600 కులాలు ఉంటే ఎస్సీలో 59 కులాలు ఉన్నాయని, మాలలను అన్యాయం చేయాలని ఎస్సీ వర్గీకరణ చేశారని, రాజ్యాంగం వ్యతిరేకంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసి మాలలకు న్యాయం చేయాలన్నారు. భారత్ బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు. సుప్రీంకోర్టు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పు మీద ఆ తీర్పును రద్దు చేయాలని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా అద్దంకిలో ఈ బంద్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ బంద్కి వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, వివిధ రకాల బ్యాంకులు అందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా ఈ బంద్ నిర్వహించడానికి గల కారణం, ఎస్సీలో ఉపకులాలు 59 కులాలుంటే ఎలాంటి శాస్త్రీయ పద్ధతి లేకుండా, ఎలాంటి 59 కులాలకి ఎలా న్యాయం చేయాలో చెప్పకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ తీర్పుని రద్దు చేయాలని చెప్పి ఈరోజు భారత బంద్ను నిర్వహిస్తా ఉన్నాము. కాబట్టి ఎస్సీలను విభజించకుండా ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే భారతదేశం దాదాపు 3600 కులాలుంటే కేవలం ఎస్సీలో ఉన్న 59 కులాల్లో ముఖ్యంగా మాల మాదిగల్ని విభజించాలని చెప్పి ఈ పాలకపక్షాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి ఎస్సీ వర్గీకరణని రద్దు చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. అధికారాన్ని కూడా రద్దు చేసి యథావిధిగా ఉంచి దళితులను ఐక్యంగా ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ ని క్రిమినల్ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని చెప్పి అద్దంకి నియోజకవర్గం మాల మహానాడు కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును కాబట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బంద్ జరుగుతా ఉంది. ఈ బంద్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జై భీమ్, జై భీమ్, జై భీమ్. రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జయప్రదం చేయండి. భారత బంద్ను జయప్రదం చేయండి. భారత బంద్ను జయప్రదం చేయండి. భారత బంద్ను ఆలోచనలు ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి. ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలి. తీర్పులకు వ్యతిరేకంగా అంబేద్కర్ గారు అందించిన
ఈ యొక్క భారత బంధులో పాల్గొని ఈ బంధులు విజయవంతం చేయవలసిందిగా కోరుకున్నాం. ఇట్లు అంబేద్కర్ యువజన సంఘం. అద్దంకిపట్నంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం టీచ్ టూల్ కార్యక్రమంపై ఒకరోజు ఓరియంటేషన్ ఏర్పాటు చేయగా ఎంఈఓలు గంగాధర్ సుధాకర్ హాజరయ్యి మాట్లాడారు. గురువారం నుంచి కేటాయించిన టీచర్స్ తరగతి అబ్జర్వేషన్ వారానికి 2 సార్లు చొప్పున నెలకు 8 సార్లు చేయాలని మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి సహకరించాలన్నారు. ఏవైనా టెక్నికల్ సమస్యలు ఉంటే మాస్టర్ ట్రైనర్స్ చూసుకోవాలన్నారు. వెంటనే చేయించగలం. ఇప్పుడు ఫస్ట్లోనే రావాలి. మనకి టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే తెలియజేస్తే అప్పుడు వెంటనే సాల్వ్ అవుతుంది. అందువల్ల మీకు ఏ టీచర్ అనేది కాదు, మీరు అక్కడ వచ్చి వెంటనే గమనించండి. యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు అంతా టీచింగ్ చేస్తాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉంటుంది. ఈ పేజ్ లేని వాడు వెంటనే యాడ్ చేపిస్తాము. వాటికి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా ఇచ్చున్నారు, ఆల్రెడీ ఇచ్చారు. మరి వాటి ప్రకారం అన్ని స్కూల్ అంటే మెయిన్ వాడి ఉద్దేశం కూడా చెప్పారు మనకి. ఏ కాంపోనెంట్లో ఎక్కువ టీచర్లు మన వాళ్ళ దగ్గర కేవలం పాజిటివ్ విషయాలు మాత్రమే చెప్తాం. ఏదైనా టీచర్ మన లెసన్ అబ్జర్వ్ చేస్తే అక్కడ మనం గమనించి కేవలం పాజిటివ్గా ఉన్నాయి మాత్రమే వాళ్ళతో డిస్కస్ చేస్తాం. నెగిటివ్గా ఉన్నాయి వాళ్ళతో డిస్కస్ చేయకూడదు, అవసరం లేదు. అవన్నీ మీరు చేసిన అబ్జర్వేషన్ షీట్లో వాళ్ళు కనబడతాయి. వాటిని ఆధారం చేసుకుని వాళ్ళు అంటే నెక్స్ట్ ట్రైనింగ్స్ అనేది వేటి మీద ఇవ్వాలనే ఉద్దేశం మీద మాత్రమే జరుగుతుంది. కేవలం అక్కడ క్లాస్ టీచర్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మనం క్లాస్ రూమ్లో ఏదైనా అనేది కేవలం దాన్ని బేస్ చేసుకునే కాబట్టి మనం అందరం అబ్జర్వేషన్స్ ప్రతి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రకారం నెలకి 8 చొప్పున తప్పనిసరిగా 2 నెలల్లో ఈ ఫేజ్లో మనం 2016 తప్పనిసరిగా వారానికి 2 చొప్పున క్లియర్ చేద్దాం. అందరూ సహకరించండి. దీంట్లో ఈ విషయంలో ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మా దృష్టికి వస్తే వెంటనే పడుతుంది. అంగన్వాడీ కేంద్రంలో ఉండే చిన్నారుల కోసం అన్ని విధాలుగా సహాయం చేసేందుకు వారు ముందు ఉంటారని ఎర్రకోటి స్వాములు అన్నారు. అద్దంకి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన కోటి స్వాములు కుటుంబ సభ్యులు అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన పుస్తకాలు, ప్లేట్లు, పలకలు, కుర్చీలు, బల్లలు, వంట పాత్రలను బుధవారం బహుకరించారు. కోటి స్వాములు ముందుకు వచ్చి అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన వస్తువులు ఇచ్చినందుకు ధన్యవాదములు అని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఇందిరా అన్నారు. ప్రతి రైతు సాగు చేసే పంటలు ఈ పంట నమోదు చేసుకోవాలని అద్దంకి మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి మండలం గ్రామంలో సాగు చేసిన మొక్కజొన్న పంట ఈ పంట నమోదు ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ మాట్లాడుతూ అద్దంకి మండలంలో ఉన్న రైతులు తప్పనిసరిగా వారు వేసుకున్న పంటలు ఈ పంట నమోదు చేయించుకోవాలని, మొక్కజొన్న పంటను పరిశీలించగా కత్తెర పురుగు ఉందని నివారణ కొరకు కార్బోఫ్యూరన్ 3G గుళికలు మువ్వల్లో వేయాలని సూచించారు. ఎకరానికి 4 కేజీలు వేసుకోవాలన్నారు. ఈ పంట నమోదు చేయించుకున్న రైతులకు మాత్రమే పంటల బీమా పథకం, గిట్టుబాటు ధరలు, వడ్డీ రాయితీ, పంట నష్ట పరిహారం, అన్నదాత సుఖీభావ పథకాలు వర్తిస్తాయని తెలిపారు. కౌలు రైతులు అందరూ తప్పనిసరిగా కౌలు గుర్తింపు కార్డులు తీసుకోవాలని, వారు సాగు చేసిన పంట వారి పేరు పైన నమోదు చేస్తామని వెంకటకృష్ణ చెప్పారు. కౌలు రైతులు అన్ని రకాల పథకాలు వర్తిస్తాయని వెంకటకృష్ణ పేర్కొన్నారు. ఖరీఫ్ 2024కు సంబంధించి ఈ పంట నమోదు మనకి ప్రభుత్వం వారు ఖరీఫ్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా మన గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు
తప్పనిసరిగా ఈ పంట నమోదు అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఎవరైతే భూమి మీద వాస్తవంగా రైతు సాగు చేసుకుంటారో వారి పేరు మీదే మనం ఈ పంట నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం కౌలు గుర్తింపు కార్డులు అందజేస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైనా తీసుకోవాల్సిన వాళ్ళు కూడా తప్పనిసరిగా ఎవరైతే పంట సాగు చేస్తారో వారి పేరు మీదే మనం కౌలు గుర్తింపు కార్డు ఇచ్చి వారికి ఈ పంట నమోదు చేయడం జరుగుతుంది. అలానే ఓనర్ రైతులకు కూడా మనం ఈ పంట నమోదు చేయడం కూడా జరుగుతుంది. ఇది ఈ పంట నమోదు చేసుకోవటం వల్ల ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ కానీ, అలానే పంట నష్టపరిహారం ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అలానే మనకి అన్నదాత సుఖీభావ రాబోయే అన్నదాత సుఖీభావ కూడా వర్తిస్తాయి. అలానే మన పంట గిట్టుబాటు ధరలకు అమ్ముకోవాలన్నా కూడా మనం తప్పనిసరిగా ఈ పంట అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. మీరు ప్రతి రైతు కూడా ఈ పంట నమోదులో ఉన్న వారికి మాత్రమే నేను పైన చెప్పిన పథకాలన్నీ కూడా వర్తిస్తాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి రైతు సోదరులు కూడా మన గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద మన గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి మీరు తప్పనిసరిగా వారి ద్వారా మీ పేర్లు అలానే మీ విస్తీర్ణ వివరాలన్నీ కూడా నమోదు చేసుకునేటప్పుడు ముఖ్యంగా వరి సాగు చేసుకునే వాళ్ళు ఆ పంట రకాలు కూడా వెరైటీలు కూడా మీరు నమోదు చేసుకున్నట్లయితే అది సాధారణ రకం అలానే సన్న రకాలు నమోదు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఆ ప్రైస్ వేరియేషన్ గ్రేడ్ 1 గ్రేడ్ ఏకి గ్రేడ్ బికి దాదాపు ఒక 50-60 రూపాయలు మనకి ప్రైస్లో తేడా ఉంటుంది. కాబట్టి ఆ నమోదు చేసుకునేటప్పుడు మీరు ఏ రకం అయితే వేసారో ఆ రకాన్ని మీరు తప్పనిసరిగా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకున్నట్లయితే తర్వాత మనం అమ్ముకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరి పైన ఈ నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ అన్ని డ్యామ్స్ కూడా పూర్తి సామర్థ్యంలో నిండినందువల్ల ఈ సంవత్సరం తప్పనిసరిగా మనకి పంటలకి సమృద్ధిగా నీళ్ళు వచ్చే అవకాశం ఉందని ఆశాభావంతో మన రైతు సోదరులందరూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూలంగా మన వ్యవసాయ శాఖ తరఫున ప్రతి గ్రామంలో కూడా మనం సహకార సంఘాలు అలానే రైతు సేవా కేంద్రాల ద్వారా మనం ఎరువులు కూడా ముందుగానే అమ్మకాలకు సిద్ధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఎస్సీ వర్గీకరణ అమలు అయితే మాలలందరూ తీవ్ర స్థాయిలో నష్టపోయే అవకాశం ఉందని, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే రద్దు చేయాలని సంతమాగులూరు మండలం మాల సంఘ అధ్యక్షులు కాంతారావు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని భారత్ బంద్కు మాల మహానాడు సంఘం పిలుపునివ్వగా సంతమాగులూరు మండలంలో మాల మహానాడు నేతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాలమాదిగ సోదరులు అన్నదమ్ములుగా ఉన్నవారు నేడు విడిపోతున్నారని, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధంగా సరైనది కాదని తక్షణమే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పును రద్దు చేయాలని కాంతారావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ వలన కొందరికి మాత్రమే ఉపయోగం ఉన్నా మరికొందరు నష్టపోతున్నారని, అందువలన వర్గీకరణ రద్దు చేయాలన్నారు. బాపట్ల జిల్లా మాల మహానాడు అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. సంతమాగులూరు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మన నిరసన తెలియపరుస్తున్నాం. ఏమిటంటే ఈ నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మేము వ్యతిరేకంగా నిరసన తెలియపరుస్తున్నాం. రాష్ట్రమంతా కూడా ఈరోజు ఏకతాటిగా వచ్చి మాలలకు జరిగిన అన్యాయం కోసం మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సరైన తీర్పు కాదని చెప్పేసి ప్రజా సంఘాలన్నీ కూడా మాల సంఘాలు మాల నాయకులందరూ కూడా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము మాల మహానాడు సంతమాగులూరు తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగనే ఇందులో ముఖ్యంగా మాలలు మాదిగలు మొత్తం కలిసి ఉన్న అన్నదమ్ముల్లాగా ఉన్న మాల మాదిగల్ని విడదీయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. అలాగనే దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మాల అయినా మాదిగైనా సోదరులు గమనించాలని చెప్పేసి కోరుచున్నాం. ఏమి కుట్ర అంటే మాలను సపరేట్గా మాలను మాదిగలను సపరేట్గా విడదీసి ఈరోజు క్రిమీ లేయర్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఆ క్రిమీ లేయర్ యాక్ట్ వెనకాల పెద్ద కుట్ర ఉంది. దయచేసి సోదరులారా అందరూ గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆ క్రిమీ లేయర్ అనేది ఏంటంటే ఈరోజు ఒక్కసారి మాదిగ కులంలో కానీ మాల కులంలో కానీ ఒక్కసారి
రిజర్వేషన్ ద్వారాగా ఒక కుటుంబంలో జాబ్ వస్తే ఆ కుటుంబంలో ఇక బతికున్నంత కాలం కూడా వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ద్వారా జాబ్ రావడం అనేది దాన్ని తీసేస్తున్నారు. ఇది ఇంటర్నల్గా మాలైనా మాదిగలైనా ఇతర ఎస్సీ కులాలకు సంబంధించిన 59 కులాలు ఉన్నాయి. ఈ అన్ని కులాల్లో కూడా దారుణాతి దారుణం చేస్తున్నారు. ఏమిటంటే క్రిమినల్ పెట్టారు. ఆ క్రిమినల్ ద్వారాగా అనేక మంది జీవనోపాధి కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మాలైనా సరే మాదిగైనా సరే ఇది వద్దు అని చెప్పి మీరు కూడా ఏకదాటికి రావాల్సిందిగా కోరుతున్నాం. మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. దయచేసి సుప్రీంకోర్టు వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు గమనించి దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షమున ఈ యొక్క ఉద్యమం రాష్ట్రం అంతా చెలరేగి ఉప్పు తెప్పలుగా జరుగుతుందని చెప్పేసి మాల మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.